హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ చూద్దామండి. అంటే నా స్టైల్లో చేసినండి. మీ స్టైల్లో నాకంటే బాగా చేస్తారేమో, కానీ నాకు వండవచ్చినట్టుగా నేను చేసిన అండి. చూడండి, నచ్చితే ట్రై చేయండి. నేను వంకాయలు తీసుకున్నా అండి. అవి మంచిగా కట్ చేసుకొని సాల్ట్ నీళ్ళలో వేసి ఒక 5-10 నిమిషాలు నానబెట్టినా అండి. తర్వాత మసాలా కోసం కొన్ని పల్లీలు, అంటే మనం కాయలను బట్టి అండి మసాలా ఎంత ఎక్కువ కావాలో ఎంత తక్కువ కావాలో మనం చూసుకోవచ్చు. కొన్ని పల్లీలు, ఒక 3-4 కొబ్బరి ముక్కలు అంటే సన్న సన్న పీసులు, కొన్ని లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క కొంచెం, కొన్ని ధనియాలు, అట్లనే కొన్ని నువ్వులు కూడా వేసిన అండి. కొన్ని నువ్వులు కూడా అన్నీ మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నా అండి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసిన అండి. అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టిన అండి. అందులో కొన్ని ఎల్లిపాయలు, కొంచెం అల్లం, కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసిన ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసిన అండి. గ్రైండ్ చేసి అవి పక్కన పెట్టుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నీ వంకాయ ముక్కలు తీసి పక్కకు పెట్టుకున్నా అండి. పెట్టుకొని దాంట్లోకి మొత్తం ఈ 4 భాగాలు కట్ చేసిన దాన్ని కూర్మినా అండి. వాటిలలోకి పెట్టేసి పక్కకు పెట్టినా అండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి, ఇది బాగుంటుంది. జీలకర్ర, చింతపండు కూడా మంచిగా ఉంటుందండి టేస్ట్. తర్వాత మనం ఇక వంకాయలు దాంట్లో పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవడం అండి. ఈజీ ప్రాసెస్, తొందరనే అయిపోతుందండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ మనం కానీ ఇష్టంగా తినొచ్చు. కూరల్లో రారా అని ఎవరంటే ఏమంటారని అందరూ వంకాయ అంటారు. వంకాయతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చండి కదా. నేను మాత్రం ఈ వెరైటీ చేసిన అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయలతో ఎన్నెన్ని కూరలు చేయొచ్చు చెప్పండి. నాకు తెలిసిందైతే వంకాయ టమాటా కర్రీ, వంకాయ పచ్చడి, వంకాయ కారం కూడా బాగుంటుందండి. వంకాయ కారం అంటే వంకాయను వేయించి అంటే కాల్చాలండి. కాల్చి పైన పొట్టు తీసి లైట్గా కొంచెం చింతపండు, 4 ఎండుమిరపకాయలు అవి కూడా కాల్చాలి, ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసి మంచిగా మన చేతితోనే మెదుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని వెరైటీలు అండి. చూడండి, మీ అందరికీ తెలుసు కావచ్చు, కూర్మ, వంకాయ కూర్మ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.